హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. కోడిపోగానే పందరం అంటే మరిన్ని నామినేటెడ్ పదవుల పంపకానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధం. ఇప్పటికే 37 మందికి పదవులు, ఇంకో 17 పోస్టులతో జాబితా. అంటే ఎన్నికల కోడ్ కేంద్రం నుంచి ఎప్పుడైతే ఉన్నదో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కోడిపోగానే పందేరం అంటే ఇవి ఏవైతే మరిన్ని నామినేటెడ్ పదవులు ఇంకా పంపకానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇప్పటికే 37 మందికి పదవులు, ఇంకో 17 పోస్టులతో జాబితా. అంటే ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు ఏంటంటే ఈ మధ్యన 5 నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పోస్టులు అప్పుడు కొన్ని వాళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. కాంగ్రెస్ సర్కార్ ఏంటంటే ఇది ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజల గురించి ఈ పోస్టులు ఏది ఇవ్వాలనో చట్టసభల్లో పెట్టుకుంటూ తర్వాత వాళ్ళ ప్రజల ముందుకు తీసుకెళ్తే నికాచ్గా అంటే అన్ని విధాలుగా తెలియజేస్తూ ఈ పదవులు దీంట్ల మీద కొన్ని కోడిపోగానే దీనిలో మొత్తం ఏదైతే ఇప్పటికే 37 మందికి ఇచ్చిన పదవులు ఇంకా 17 పోస్టులతో జాబితా ఉంది. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అంతా ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు. తర్వాత గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఇవ్వడంపై సీఎం రేవంత్ నిరాసక్తత. టికెట్ ఆశించి దక్కని వారికి మరీ జాబితాలో కూడా అవకాశం. కొందరు జిల్లా అధ్యక్షులు, యువ నాయకులకు ప్రాధాన్యత. రైతు విద్యా కమిషన్లు కూడా త్వరలోనే. కోదండరెడ్డి, ఆకునూరి మురళికి ఛాన్స్. అంటే ఇందులో జరిగింది ఏంటంటే కొందరు ఈ ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత అందరికీ నామినేటెడ్ పంపకానికి కాంగ్రెస్ సంపాదించిన సర్కారు మొత్తము ఇప్పటికే 37 మందికి పదవులు ఇచ్చినాక ఇంకా 17 పోస్టులతో జాబితా కొనసాగించి ఇది ఖచ్చితంగా ఇవ్వడానికి మొత్తము ప్రజల ముందే దీన్ని కంప్లీట్ చేయడానికి ఇవ్వడానికి ముందుకు సిద్ధమైంది. కాబట్టి అంతా ఒకేసారి పదవి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒకేసారి ఇప్పుడు కాకుండా ఒకేసారి బాధ్యతలు తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి అంటే ఇందులో 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి రైతులు ఒకటి, తర్వాత కార్యకర్తలు ఒకటి, యూత్ ఎవరైతే ఉన్నారో తర్వాత స్టూడెంట్స్ ఒకటి అధికారం పోయినప్పటి నుంచి చాలా బాధలో ఉండి అధికారం లేకుండా బీఆర్ఎస్ చెల్లాచెదరు చేసి వీళ్ళను మొత్తం కాంగ్రెస్ వాళ్ళను ఒక విధంగా చూస్తే ఏమైపోయిందంటే వీళ్ళను పైకి లేవకుండా వాళ్ళ అధికారంను చెలాయించుకొని కాంగ్రెస్ వాళ్ళను 10 సంవత్సరాలు దూరం పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు కాంగ్రెస్ 5 నెలల నుంచి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్లకు నామినేటెడ్ ఏదైతే పదవులు మొత్తం పంపకానికి ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలిన 17 పోస్టులతో ఈ జాబితాను కొనసాగించి అందరికీ ఇవ్వడానికి ముందుకు సిద్ధమైంది. ఈ సిద్ధమైనప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే టికెట్ ఆశించిండ్రో ఆ టికెట్ ఆశించినప్పుడు కొన్ని సీట్లు పోయినాయి. ఓడిపోయిన తర్వాత ఆ ఆశించిన దక్కని వారికి పిలిచి మరీ ఓ జాబితాలో కూడా రేవంత్ సర్కారు ఒక మనిషికి జాబితాలో ప్రతి ఒక్కరికి నిరాశ పడకుండా జాబితాలో అవకాశం కల్పిస్తున్నాడు. కాబట్టి కొందరు జిల్లా అధ్యక్షులు, యువ నాయకులకు ప్రాధాన్యత. ఒక జిల్లాలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షులుగా కొనసాగించిండ్రో తర్వాత యువ నాయకులకు స్టెప్ బై స్టెప్ ప్రాపర్ ఛానల్గా ఒక విధంగా వాళ్ళకిన అవకాశాలు కల్పిస్తూ ఆ జిల్లా విధంగా ఈరోజు కార్యకర్తలైనా, యువకులైనా, లీడర్లైనా, తర్వాత ఈ విషయంలో ప్రెసిడెంట్స్ అయినా, తర్వాత ఈ టికెట్ ఆశించిన తర్వాత ఈ అధ్యక్షులైన యువ నాయకులందరికీ ఎవరు నారాజు కాకుండా ప్రజల్లో కలిసిమెలిసి అందరి ముందు తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తున్నాడో ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి వీళ్ళను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే కలిసికట్టుగా ఎవరు బాధపడొద్దు, కలిసి మనము తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మనం కలిసిమెలిసి రాష్ట్రాన్ని పరిపాలిద్దాం, మన పాలకవర్గం
మన పాలకవర్గం ప్రజలకు అనుకూలంగా ఉందాం, అందరం కలిసి పనిచేద్దాం, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అనే కోణంలో ఆలోచన చేసి ఈ విధంగా తర్వాత దక్కని ఆ టికెట్ ఆశించి దక్కని వారికి గిన ఈయన మరీ జాబితాలో కూడా అవకాశం కల్పిస్తున్నాడు. కొందరు జిల్లా అధ్యక్షులు యువ నాయకులకు గిన వాళ్ళకి గిన కల్పిస్తున్నాడు. తర్వాత రైతు విద్యా కమిషన్లు కూడా త్వరలోనే కోదండరెడ్డి ఆకునూరు మురళికి ఛాన్సు. ఇలా రైతు ఒకటి, విద్యా ఒకటి, కమిషన్లు విభిగిన త్వరలోనే ఆకునూరి మురళికి కోదండరెడ్డి గిన ఛాన్స్ ఇవ్వడానికి హైకమాండ్ ఒక డిక్లేర్ చేస్తుంది.